మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను ఏరేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. సో ఇది తక్షణమే ఆపేయాలంటూ కూడా అన్ని సంఘ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మొన్న ఏదైతే జరిగిన ఎన్కౌంటర్లో దగ్గర 27 దాకా మావోయిస్టులు చనిపోయిన పరిస్థితి. సో దీన్ని తక్షణమే ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఆపేయాలంటూ కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో అదేవిధంగా ఈరోజు ఓయూ క్యాంపస్లో కూడా అన్ని సంఘాల నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. మైనార్టీ కానీ, ఆదివాసీ కానీ, ఇలా చాలామంది ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఆపరేషన్ కగార్ అనేది దేశంలో మొత్తం ఒక చర్చాంశంగా మారుతూ ఉంది. వరుసగా మావోయిస్టులను దగ్గర 100కు పైగా చంపేసిన పరిస్థితి. సో ఏంటి దీనిపై ఎట్లా స్పందిస్తారు మీరు? ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ అనేది మీరు అన్నట్లు ఒక తీవ్రమైన చర్చగా ముందుకు వచ్చింది. ముఖ్యంగా ప్రాణాలు సుమారు ఈ సంవత్సర కాలంలో 585 మంది ప్రాణాలు పోయినట్లు, ముఖ్యంగా మావోయిస్టుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినట్లు భారత హోంశాఖ కూడా ప్రకటించింది. అంటే ఈ 585కి పైగా ఆదివాసీలు ఒక సంవత్సర కాలంలో ప్రాణాలను కోల్పోయారు. ఆదివాసీ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ జనాభా. ఆ ఆదివాసీలని ఈరోజు ఈ పేరుతో చంపేయడము లేకపోతే ఎన్కౌంటర్ పేరుతో జరపడం అనేది రేపటి సమాజంలో ఒక రాంగ్ సంకేతాలను తీసుకుపోతాయి అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మావోయిస్ట్ పార్టీ ఒక రాజకీయ అభిప్రాయాన్ని కలిగి ఉంది. భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులు ఏ రాజకీయాలనైనా కలిగి ఉండొచ్చు, చట్టపరమైనటువంటి వేదికల్లో ఆ రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు అని చెప్పి ఇప్పటికే ప్రకటించి ఉంది. అనేక సుప్రీంకోర్టులు కూడా అభిప్రాయాలను ధృవీకరించినాయి. ఈరోజు మావోయిస్ట్ పార్టీ చేస్తున్న విషయాలు కావచ్చు, లేదా దేశంలో ఏ పార్టీ అయినా ఏ వ్యవస్థ కానీ రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు ఆ రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు చేసిన వ్యక్తులని అరెస్టు చేయడం, న్యాయస్థానాలు తీసుకోవడం, విచారణ చేయడం, కోర్టులు తగిన శిక్షలు వేయడం, ఆ శిక్షలను అమలు చేయడానికి జైళ్లలో పెట్టడం, ఆ జైల్లో శిక్షలను అమలు చేయడం అనేది ఒక ప్రొసీజర్ పద్ధతి. కానీ ఈరోజు భారత పౌరులు మీద, ఈ దేశ ప్రజల మీద ఆయుధాలు చేతబట్టి యుద్ధం పేరుతోని ఈరోజు హత్యలు చేయడం లేదా ఎన్కౌంటర్లు చేయడం, దాన్ని చెప్పడం అనేది ఇక్కడ చర్చించాల్సిన అంశం. అంటే శత్రు దేశాలతో చర్చలు జరుపుతా ఉంది కానీ భారత ప్రభుత్వం, కానీ సొంత దేశంలో జరుగుతున్న వాటి మీద ఎందుకు చర్చలు జరపట్లేదు? ఒకవేళ వాళ్ళు వస్తా అన్నా కూడా వీళ్ళు ఎందుకు దాన్ని స్వాగతించి చర్చలు జరపట్లేదు కావచ్చు అంటే ఏం చెప్తారు? అది ఇక్కడ మనం సీరియస్గా ప్రశ్నించాల్సిన అంశం. మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా కూడా కోరేది అదే. ఈరోజు శత్రు దేశంగా ఉన్నటువంటి, మనతో ప్రత్యక్ష యుద్ధానికి దిగినటువంటి పాకిస్తాన్తో మీరు చర్చలు జరిపారు. అనేక దేశాలతో చర్చలు జరుపుతా ఉన్నారు. అమెరికా లాంటి దేశంతో వాణిజ్య అంశాల కోసం చర్చలు జరుపుతా ఉన్నారు, మిలిటరీ అంశాల కోసం చర్చలు జరుపుతా ఉన్నారు. ఈ దేశ పౌరులు లేదా ఒక రాజకీయ అభిప్రాయాన్ని కలిగి ఉండి కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత మాకు ఇది సాధ్యం కాదు, లేదా మేము అభిప్రాయాలు మేము మార్చుకుంటున్నాం, మేము మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఇప్పటిదాకా పట్టుకున్న ఆయుధాలు ఏవైతున్నాయో వాటిని వదిలేస్తాం, మీరు ఈ విషయాలు పరిష్కరించండి, చర్చించండి, మేము శాంతి చర్చలు సిద్ధం ఉన్నాం, అప్పటిదాకా మేము కాల్పుల విరమణ పాటిస్తామని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ ప్రకటించిన తర్వాత మీరు శత్రు దేశంతో చర్చించగలుగుతారు, పాకిస్తాన్తో చర్చించగలుగుతారు, ఇతర దేశాలతో చర్చించగలుగుతారు, కానీ దేశంలో ఉన్నటువంటి పౌరులతో ఎందుకు చర్చించరు? ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులతో సహా అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు మావోయిస్ట్ పార్టీ చర్చలు జరపండి, వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉన్నారని కోరుతా ఉన్నారు. ప్రజల అభిప్రాయాలను గుర్తించడం ప్రభుత్వాల బాధ్యత, రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణన తీసుకోవడం ఈరోజు ప్రభుత్వాల బాధ్యత. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అమిత్ షా గారు, మోడీ గారు, మేము చర్చలకు వ్యతిరేకం, మేము ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, మేము కాల్పులనే అమలు చేస్తాం, మేము బల ప్రయోగాన్ని ప్రదర్శిస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి ప్రతీక. హింసావాదం ద్వారా, హింసని ప్రేరేపించడం ద్వారా ఈ దేశం ప్రజాస్వామ్య దేశంగా పరిడవిల్లదు. ఇది ఏదైతే మొన్న జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఏదైతే సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనేత ఎవరైతే నంబాల కేశవరావు గారు చనిపోయారు, వారితో పాటు ఇంకో 26 మంది చనిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కేంద్ర హోం మినిస్టర్ కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి కూడా బలగాల్ని ప్రశంసిస్తున్న పరిస్థితి, వాళ్ళని అభినందిస్తున్న పరిస్థితి. సో ఏంటన్నా ఎట్లా చూడొచ్చు? అది ఇక్కడే ఒక రాజకీయ సమస్య. అదేదో శత్రు దేశం అయినట్లు, లేకపోతే బోర్డర్లో మనం శత్రు దేశంతో యుద్ధం చేసినట్లు ఈరోజు రాజకీయ కోణంలో సైనికులను ముందు పెట్టి, పారామిలిటరీ బలగాలని ముందు పెట్టి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక రాజకీయపరమైన ప్రయోజనాలు పొందాలని చూస్తూ ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కాలంలో, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఇటువంటి శాంతి భద్రతల అంశంగా, లేకపోతే సున్నితమైన దేశభక్తి విషయాలు కావచ్చు, ఇతర అంశాలను ముందుకు పెట్టి అనేకమైనటువంటి రాజకీయ ఓట్ల ప్రయోజనాలు పొందుతున్నారని గతంలో కూడా చర్చ ఉంది. దానికి కొనసాగింపులో భాగంగానే, ఆ ఓట్ల ప్రయోజనాలు పొందే కొనసాగింపులో భాగంగానే ఈరోజు మావోయిస్ట్ పార్టీ చీఫ్ కమాండర్గా ఉన్నటువంటి నంబాల కేశవరావు మృతి మీద కేంద్ర హోంశాఖ మంత్రి స్పందించడం, ప్రధానమంత్రి ప్రకటించడం. ఇక్కడ మనం స్పష్టంగా ప్రకటించాల్సింది, గాంధీజీ
నడియాడిన భారతదేశ ప్రతినిధిగా శాంతి సందేశాన్ని ప్రపంచ దేశాలకి ఇస్తున్నా అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వేదికల్లో నరేంద్ర మోడీ గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు గాంధీజీని హత్య చేసినటువంటి గాడ్సే ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద, పౌరుల మీద యుద్ధం చేయడం, వాళ్ళని అణిచివేయడం, హత్యలు చేయడం రాజకీయ విధానం కాదు, రాజనీతి కాదు. భారతదేశం ఇది సైనిక దేశం కాదు, భారతదేశం అధ్యక్ష తరహా దేశం కాదు. ఈ దేశంలో మిలిటరీ పరిపాలన లేదు. ఇది ప్రజాస్వామ్యమైన దేశం. రాజకీయమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు చర్చించడం, ప్రజాక్షేత్రాలు ఎండగట్టడం, చట్టపరంగా శిక్షించడం, చట్టానికి అనుకూలంగా పనిచేయడం ఉంటుంది తప్ప చట్టానికి అతీతంగా పనిచేయడం అనేది ఈ రాజ్యానికి ఎవరికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికైనా గుర్తించాలి. ఈ ఆపరేషన్ కగార్ అనేది అత్యంత అమానవీయంగా సాధారణ ప్రజలు చనిపోతా ఉన్నారు. వాళ్ళు ఆదివాసీలు నిజంగా వాళ్ళు దాంట్లో ఉన్న వాళ్ళు మావోయిస్టులు ఉన్నారో లేదో బయట సమాజానికి కూడా తెలియదు. మిలిటరీలో కూడా ఆపరేషన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పట్లేని అనుమానాలు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా దీంట్లో కలగజేసుకోవాలి. ఈ మొత్తం ఘటన మీద తక్షణమే విచారణ చేయాలని కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల తరపున మేము తెలియజేస్తాము. 2026లోగా మావోయిస్టులు లేని దేశంగా మారుస్తాము, అంటే మావోయిస్టులను అందరినీ ఏరేస్తామంటూ అటు కేంద్ర మంత్రులు కానీ తెలంగాణలో ఏవైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఏబీపీకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో సాధ్యమవుతుందా మావోయిస్టులను అంతం చేయడం? ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మావోయిస్టులని అంటే వ్యక్తులని అనుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఒక సిద్ధాంతం. ఇక్కడ ఆర్థిక సమస్య గురించి మాట్లాడుతున్నాం, రాజకీయ సమస్య గురించి మాట్లాడుతున్నాం, సాంస్కృతిక వివక్షతల గురించి మాట్లాడుతున్నాం, ఆదాయ అసమానతల గురించి మీద మాట్లాడుతున్నాం, రాజకీయ అవినీతి మీద మాట్లాడుతూ ఉన్నాం, సరైన ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం అని వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇవి పరిష్కారం చేస్తే మావోయిస్ట్ అంశం ముగిసిపోతుంది. కానీ వ్యక్తులని చంపేస్తే, వ్యక్తులని హత్య చేస్తే ఏ ఉద్యమమైనా ఏ డిమాండ్లను పరిష్కరిస్తే అయిపోతుంది అంటారు. వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలని పరిష్కరిస్తే మావోయిస్ట్ పార్టీ కానీ లేదా అలాంటి పార్టీ లేదన్నా చరిత్రలో సమాప్తం అయితే, అట్లా కానీ ఆ సమస్యలు పరిష్కరించకుండా వ్యక్తులను చంపేస్తే ఆగిపోతాయా? గాడ్సేని చంపేస్తే ఆర్ఎస్ఎస్ ఆగిపోయిందా? గోవల్కర్ చనిపోతే ఆర్ఎస్ఎస్ ఆరిపోయిందా? లేకపోతే ఈరోజు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి గత తొలి ఫౌండర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆర్ఎస్ఎస్ పార్టీ సిద్ధాంతం ఆగిపోయిందా? కాబట్టి సిద్ధాంతం అనేది వ్యక్తుల కేంద్రంగా కాదు, సిద్ధాంతాల కేంద్రంగా ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారం అయితే, వాళ్ళని లేవనెత్తుతున్న అంశాలు పరిష్కారం అయితే, వాళ్ళు ఈరోజు సమాజంలో దేశానికి అతీతమైన అంశాలు ఏం చెప్పట్లేదు. అందరికీ విద్య కావాలని అడుగుతున్నారు. అది సరైంది, ఖచ్చితంగా అది పరిష్కారం ఇస్తే, విద్య అందరికీ అందిస్తే ఆటోమేటిక్గా అంశం పరిష్కారం అవుతుంది తప్ప అడిగినోని చంపేస్తే పరిష్కారం కాదు, ఇంకొకరు వచ్చి అడుగుతారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఓట్ల కోసం, రాజకీయాల కోసం, బహిరంగ సభలలో లేదా ఇతర వేదికల్లో మాట్లాడడం కోసం ఇటువంటి సిద్ధాంతాన్ని చంపివేసే చర్యలను చేపట్టడం కాదు. మనిషి ప్రాణం అనేది అత్యంత ప్రాధాన్యమైనది, అత్యంత విలువైనది. కాబట్టి దాన్ని చట్ట ప్రకారం అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందనే విషయాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం గుర్తించాలని మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక